చమన్ జీవితం ఒక అద్భుతమైన జీవితం, తడి ఉన్న జీవితం. ఆ తడి ఉన్న జీవితం ఎలా రాయిస్తే అలా రాసుకుంటూ పోతాడు ఆయన. ఆయన కవిత్వమైన కథ అయినా తనకంటూ ఒక ప్రత్యేకమైన నిర్మాణ పద్ధతులు. బహుశా మనమందరం ఆయన కవిత్వం చదివి ఉన్నాం. ఆయన కవిత్వానికి ఉండే ఒక ప్రత్యేకమైన శిల్పం ఏమిటి? చమనే దానికి ఒక శిల్పం. కుటుంబరావు 2-3 సందర్భాల్లో ఆయన వ్యాసాల్లో పేర్కొన్న, మిగతా వాళ్ళు కూడా పేర్కొన్నారు. ఒక రచయితకి ఏముండాలి మొట్టమొదలు అంటే, ముడిసరికి ఏముండాలి రచన చేయాలంటే జీవితం ఉండాలి అన్నాడు ఆయన. జీవితం అనేది ముడిసరు, ఖచ్చితంగా ఎవరికైనా ఉండవలసింది. తర్వాత రచయితకి కొన్ని నైపుణ్యాలు ఉండాలి అన్నాడు. అని నైపుణ్యాలని కొద్ది మేరకి మనం పదును పెట్టవచ్చు ఎవరైనా పెద్దవాళ్ళు. కానీ రచయితకి జీవితమే లేకపోతే ఆ ముడిసరుకు మనం తెచ్చి ఇవ్వలేము కదా. కనుక ఆ ముడిసరుకు అయిన జీవితం ఉన్నప్పుడు నైపుణ్యం అనేది దానంతలో అది వస్తుంది. పక్కున్న వాళ్ళు ఎవరైనా కొన్ని సూచనలు చేస్తే కొత్త పద్ధతిలో తనదైన ముద్ర వేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళవచ్చు. కనుక ఇక్కడ జీవితం ఎలా రాయిస్తే అలా రాసిన చమన్ జీవితంలో బీభత్సం ఉన్నది, బాల్య జ్ఞాపకాలున్నాయి, సంతోషాలున్నాయి, సామాజిక సంబంధాలున్నాయి, ఆర్థిక రాజకీయ పోరాటాలున్నాయి. ఈ పోరాటాల నేపథ్యంలో వచ్చిన నిర్బంధం ఉంది. ఆ నిర్బంధాన్ని కూడా సమాజం కోసం సంతోషంగా స్వీకరించిన సందర్భం కూడా ఉన్నది.